ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి 18వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. పండిత ఆత్మానుభూతి కలిగిన వాడు పండితుడని చెప్పబడతాడు. సమదర్శిన పండితుడికి అంతా ఒక్కటే అన్న అనుభూతి కలిగి అందరినీ ఒకే దృష్టితో చూడడం జరుగుతుంది. దాన్ని విపులంగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, పవిత్రత కలిగిన వారిని బ్రాహ్మణుడని అంటాం. ఆ బ్రాహ్మణుడు విద్య కలిగి వినయం కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. కవి ఆవు, హస్తి ఏనుగు, సుని సునకం, తుపాకి చండాలుని యందు ఏమీ వ్యత్యాసం లేకుండా సమత్వంతో చూడగలుగుతాడు. అందరి యందు ఉన్నది ఆత్మే అన్న విషయం అనుభూతి పొందినందువల్ల బ్రాహ్మణుల్లోనూ శునకంలోనూ వ్యత్యాసాలు తుడిచివేయబడ్డాయి. భిన్నత్వం మూఢత్వంలోనే గోచరిస్తుంది. జ్ఞానంలో సమత్వభావం కలుగుతుంది. ఇంద్రియ వ్యవస్థ భిన్నత్వాన్ని చూపుతుంది, జ్ఞానం సమత్వాన్ని చూపుతుంది. భౌతిక శాస్త్రం ఆరంభంలో కూడా పదార్థాలన్నిటినీ భిన్నంగా చూడడం జరుగుతుంది. పరిశీలించిన కొద్దీ ఒకదానితో మరొక దానికి ఉన్న సంబంధం విశదమవుతుంది. ఇంకా పరిశీలించినప్పుడు భౌతికంగా కనబడే దాని వెనుక అన్నిటినీ ఐక్యపరిచేది ఒకటి ఉన్నదని బోధపడుతుంది. ఆ అవగాహన బ్రహ్మం నుంచి ఉద్భవించి బ్రహ్మమునే చేరుకుంటుంది. బ్రహ్మం సత్యం, జ్ఞానం, అనంతం అని అదే బ్రహ్మమును అందరి యందు చూస్తాడు. కార్యకారణాలు వేరు కాదన్నది గుర్తిస్తాడు. ఆధునిక శాస్త్రం కూడా కార్యకారణాలు వేరు కాదన్నది గుర్తించింది. బ్రహ్మం నుంచి తాను వచ్చానని, బ్రహ్మంను అనుభూతి పొంది అంతరా బ్రహ్మంను వీక్షించగలిగే స్థానానికి అతడు ఎదుగుతాడు. పవిత్రమైన మనసుకు భిన్నత్వం వెనుక సున్నితంగా అంతా కదలాడుతున్న బ్రహ్మస్థితి స్ఫురిస్తుంది. మనిషికి ఆ స్థితి వరకు చేరుకోగలిగిన శక్తి ఉంది. ఆ స్థితిని చేరుకున్న వారిని పండితుడని అంటారు. బుద్ధి యందు జ్ఞానాన్ని లగ్నం చేసిన వాడిని పండితుడని అంటారు. పవిత్రమైన సాధుగుణాలున్న వ్యక్తిలో భగవంతుని చూడడం పెద్ద కష్టమేమీ కాదు. కుక్కలోనూ సాధారణ వ్యక్తిలోనూ నేరగాడిలోనూ వ్యభిచారులోనూ ఏ విధంగా చూడగలుగుతాం? ఎలా సాధ్యం? అలా దర్శించడం అంటే తాను విశ్వమంతటిని దర్శించిన వాడే ఉంటాడు. శ్రీరామకృష్ణ కథామృతంలో శ్రీరామకృష్ణులు జగన్మాత శక్తిని బ్రహ్మమును కుక్కలలో, పిల్లులలో, ఇతర వ్యక్తుల్లో, వ్యభిచారుల్లో దర్శించి వారిని ప్రణమిల్లడం చూసాం. మన కాలంలోనే దీనిని మనం చూసాం. ఇది కేవలం పాఠం కాదు, కథ కాదు. దీని ఈ అనుభవాలను మరల చేసి చూపారు. సమదర్శిత్వమే గీత యొక్క ప్రధాన బోధ. ఆ బుద్ధి కలవారిని పండితుడు అంటాం. స్వామి వివేకానందకు సమదర్శిత్వం అనే మాట చాలా ఇష్టంగా ఉండేది. ఆయన పరివిరాజకునిగా ఉన్నప్పుడు ఖేత్రీరాజు ఆస్థానంలో ఒక నర్తకి పాట పాడుతూ నృత్యం చేస్తుండగా రాజుగారు స్వామీజీని వచ్చి నృత్యం చూడమని కబురు చేశారు. స్వామీజీ, నేను సన్యాసిని, నాకేం అవసరం ఉంది నృత్యంతో అని భావించి చూడడానికి వెళ్ళలేదు. రాజుగారు మరీ ఒత్తిడి చేసి పిలవగా స్వామీజీ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆ నర్తకి పాడిన పాట అంతా సమదర్శత్వం గురించే ఉంది. ఓ భగవంతుడా, నాలోని దోషాలను చూడకు, నీ పేరు సమదర్శనుడు అని పాడుతుంది. అప్పుడు స్వామీజీ, నేను ఒక సన్యాసిని అయి ఉండి తారతమ్యాలు చూస్తున్నాను, అది కూడదు. ఈరోజు ఆమె తనకు వేదాంతాన్ని బోధించిందని భావించి ఆమెను దీవించారు. మన దేశం అంతా కూడా ఈ సమదర్శిత్వ లక్షణాన్ని అవలంబించాలి. ఎందుకంటే మన సామాజిక వ్యవస్థ అంతా కూడా ఈరోజు సమదర్శిత్వానికి వ్యతిరేకంగా ఉంది. మనం విపరీతమైన అసమదర్శిత్వంలో కూరుకుపోయాం. స్వాతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థకు రూపుదిద్దాం. మన జాతికి ప్రధాన అంశం సమదర్శిత్వం. అందులో పౌరుడికి మధ్య వ్యత్యాసం లేకుండా ఉండాలి. స్త్రీ పురుషులందరూ ఒకటే అన్న మనోవైఖరితో చూడాలి. ఎన్నికల ముందు సమదర్శిత్వాన్ని గుర్తించుకుని ఎన్నికలు అయిపోగానే దాన్ని మర్చిపోతారు. ఎన్నికల సమయంలో నాయకులు గొప్ప వేదాంతులుగా ఉంటారు. ముసలివారిని ఎంతో ఆదరంగా ఓటు వేయించడానికి తీసుకొస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే ఎవరికి వారే అవుతారు. రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థగా కాక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య వ్యవస్థగా మన దేశం రూపుదిద్దుకోవాలి. ప్రజలకు వేదాంత ఉపదేశాలు చేరువ కావాలి. అవి చేరువ అయినప్పుడు వారు ఆ ఉపదేశాలను కేవలం రాజకీయపరమైనవి కావని ఆధ్యాత్మికపరమైనవని భావిస్తారు. దానిని కాపాడి అభివృద్ధిపరచాలి. స్వామి వివేకానంద ఆ వేదాంతాన్ని మన ముందు విశదపరిచి నిత్యం అనుసరించే విధానంగా తీర్చిదిద్దడం వల్ల మన ప్రజాస్వామ్యం పరిపూర్ణ ఆత్మానుభవాన్ని పొందుతుందని నాకు గొప్ప నమ్మకం ఉంది. ఏ ఇతర ప్రజాస్వామ్యానికి లేని అవకాశం మనకుంది. పండితులు, సమదర్శులు మనం దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. గొప్ప నాయకులు సమదర్శిత్వాన్ని పాటించినప్పుడు అనుకరణ గుణం కలిగి ఉన్న ప్రజలు దాన్ని అనుసరిస్తారు. గొప్పవారు ఏది చేస్తే మనం అదే చేస్తాం. మన నాయకులు అసమదర్శిత్వం పాటించిన కారణంగా మనం కూడా దాన్నే పాటిస్తున్నాం. బ్రాహ్మణులు నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూశారు. తమ ముందు ఉన్న ఆదర్శాన్ని వారు పాటించడం ఒక అలవాటుగా ఉన్న కారణంగా అలా జరిగింది. ఇప్పుడు కొద్దిగా మార్పు రావడం మొదలైంది. ఒకసారి మన అభివృద్ధి స్థితిని పరిశీలించి
గొప్ప శక్తిని వినియోగించి ఆలోచిస్తే మరలా మన దేశాన్ని మునుపటి స్థితికి తీసుకురాగలం. ప్రజలు తమకిచ్చిన పదవిని తమ వంతుగా భావించి తమ గౌరవాన్ని కాపాడుకోవాలి. అది తప్పు లేదు. అప్పుడు కూడా అతను ఇతరుల కన్నా గొప్పవాడినని భావించకూడదు. ప్రజల వద్దకు వెళ్ళి అతను వారితో సమానంగా భావించాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం. స్కాండినేవియా దేశాలు ప్రజాస్వామ్య విధానాల అమల్లో చాలా ముందుకు వెళ్ళాయి. నార్వే రాజు కానీ, స్వీడన్ రాజు కానీ బజారుకు ఏమీ హంగామా లేకుండా సామాన్య ప్రజల్లాగానే వెళ్ళేవారు. రహదారిలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారు అందరిలాగా వ్యవహరించేవారు. అంటే మనం అక్కడ సామాజిక సమానత్వాన్ని గమనించవచ్చు. మనం ఆ స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. ప్రస్తుత కాలంలో అదే మన గమ్యమని మన చరిత్రను పరిశీలించిన స్వామి వివేకానంద మనకు తెలియజేశారు. ఇంకొక శ్లోకం పదునైన మాటలతో ఇలా చెప్పబడుతుంది. అది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.